నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు, నా ముందు వీడియోలో ఉత్తరప్రదేశ్ గురించి చేశాను. ఉత్తరప్రదేశ్ దానికి సంబంధించి కొంతమంది కామెంట్స్ పెట్టారు. ఉత్తరప్రదేశ్‌లో పటేల్స్ ఉన్నారా? ఠాకూర్స్ కదా అని. తూర్పు ఉత్తరప్రదేశ్‌లో పటేల్స్ కమ్యూనిటీ ఉంది. వీళ్ళు ఎక్కువ కూర్మి పటేల్స్ అంటారు. కూర్మి వాళ్ళతో లింక్ అయిన వాళ్ళు. వీళ్ళు ఎక్కువ ఫార్మింగ్ అవి చేస్తూ ఉంటారు. గుజరాత్ పాటిల్స్ అంత ఫేమస్ కాకపోయినా కూడా వీళ్ళు హిస్టారికల్ రూట్స్ అంతా గుజరాత్ పాటిల్స్కి వీళ్ళకే లింక్ అయి ఉంది. వీళ్ళు ఓబీసీ ఓటింగ్ బ్లాక్లోకి వస్తారు. కీ ఓబీసీ ఓటింగ్ బ్లాక్లోకి వస్తారు. ఉదాహరణకి మనం చూస్తే మేజా, ఈ అలహాబాద్ లోక్సభ కిందకు వచ్చే నియోజకవర్గాల్లో మేజాలో ఆ ఎమ్మెల్యే పేరు సందీప్ సింగ్ పటేల్, సమాజ్వాదీ పార్టీకి చెందిన వ్యక్తి. ఈయన ఇదే గ్రూప్కి చెందిన ఆయన. ఇదంతా కూడా దీన్ని బట్టి చెప్పచ్చు తూర్పు ఉత్తరప్రదేశ్లో పాటిల్స్ కమ్యూనిటీ వీళ్ళంతా ఎంత కీ రోల్ ప్లే చేస్తారని. సో ఉత్తరప్రదేశ్లో కూడా ఉన్నారు పటేల్స్, కూర్మి పటేల్స్ అంటారు. సో ఆ క్లారిఫికేషన్ ఇచ్చాను అనుకుంటా. ఇంకా ఉత్తరాఖండ్ 2027లో ఎన్నికలకి వెళ్ళే రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్ కూడా ఉంది. ఉత్తరాఖండ్లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 70 ఉన్నాయి. మెజారిటీ 36 స్థానాలు గెలుచుకోవాలి. ఈ ఎలక్షన్ ఫిబ్రవరి 2027లో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి జరగచ్చు అన్నది వినబడుతోంది. 2012లో కాంగ్రెస్ 32 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 31, చాలా దగ్గరకు వచ్చినాయి. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. 2017లో బీజేపీ 37 స్థానాలు గెలుచుకుంది, కాంగ్రెస్ 11. 2022లో కూడా బీజేపీ ఇంకా పుంజుకుంది, 47 స్థానాలు గెలుచుకుంది, కాంగ్రెస్ 19. 2027 ఎలా ఉంది అన్నది మనం చూసే ముందు చాలా క్లియర్గా బీజేపీ పాజిటివ్ ఏముంది ఇక్కడ ఉత్తరాఖండ్లో. స్ట్రాంగ్ రూలింగ్ గవర్నెన్స్ ఉంది 2017 నుంచి కూడా. సీఎం పుష్కర్ సింగ్ దాని చాలా పెద్ద పాపులర్ లీడరు. యూసీసీని పూర్తిగా ఇంప్లిమెంట్ చేశారు. అట్లాగే ఈ చార్ధామ్ రోడ్డు ప్రాజెక్ట్ ఇదంతా కూడా పెద్ద బూస్టింగ్ ఇమేజ్ అని చెప్పొచ్చు. మోడీ ఫ్యాక్టర్ కీ రోల్ ఇంకా అక్కడ ఉత్తరాఖండ్లో ప్లే చేస్తోంది. కాంగ్రెస్కి స్ట్రాంగ్ సీఎం ఫేస్ కూడా ఎవరు అక్కడ లేరు. కానీ కాంగ్రెస్కి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? కీ ఫ్యాక్టర్స్ చూస్తే 2017 నుంచి 10 సంవత్సరాలు అక్కడ బీజేపీ రూలింగ్లో ఉంది. 10 సంవత్సరాలు యాంటీ ఇన్కంబెన్సీ ఏమన్నా ఫ్యాక్టర్ చూపిస్తుంది. అట్లాగే ఈ అన్ఎంప్లాయ్మెంటు, మైగ్రెంట్ ఇష్యూస్ చాలా పెద్ద ఇష్యూస్, అవేమన్నా కీ రోలా? హిల్ కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు కొద్దిగా బీజేపీ ప్రభుత్వంతో ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారు. అది కూడా కీ ఫ్యాక్టర్ అవుతుంది. స్టేట్కి ఎప్పుడు కూడా పార్టీలు అటు ఇటు పార్టీలు మారుతూ ఉంటారు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా. ఆ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందా? అట్లాగే హరీష్ రావత్ అయితే కాంగ్రెస్ని గ్రౌండ్ లెవెల్లో రీబిల్డ్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. సో ప్రస్తుతానికి రీజియన్ వైజ్లో ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది గెలవటానికి అనేది చూస్తే డెహ్రాడూన్లో బీజేపీ స్ట్రాంగ్ ఉంది, హరిద్వార్లో బీజేపీ ముందుంది, గర్వాల్ డివిజన్లో క్లోజ్ కాంటెస్ట్ ఉంది, కుమాన్ డివిజన్లో కాంగ్రెస్ రికవర్ అవుతోంది, తెహ్రీలో బీజేపీ లీడింగు, పౌరీలో టాసప్ అని చెప్పచ్చు, నైనిటాల్లో బీజేపీ ఎడ్జ్ ఉంది, అల్మోరాలో కాంగ్రెస్ ఫైట్ చేస్తోంది. కీ ఇష్యూస్ ఇందా చెప్పినట్టే యూత్ ఎంప్లాయ్మెంటు, మైగ్రేషను, హిల్ ఏరియా డీపాపులేషను, అలాగే ఈ ల్యాండ్ స్లైడ్స్కి సంబంధించి కొండ చర్యలు విరిగిపడడం, ఇవన్నీ ఎక్కువ అక్కడ. హెల్త్ కేరు, రిమోట్ ఏరియాస్లో హెల్త్ కేర్ మీద, యూసీసీ గ్రౌండ్ రియాలిటీ, రోడ్డు కనెక్టివిటీ, హిల్స్కి రోడ్డు కనెక్టివిటీ, ఇవన్నీ కూడా చూస్తే మూడ్ ఆఫ్ వాటర్స్ ఎట్లా ఉంది? 2026 జూను ఉత్తరాఖండ్ బీజేపీతో మీరు సంతోషంగా ఉన్నారా అంటే ప్రభుత్వంతో 48% ఎస్ అంటున్నారు, న్యూట్రల్ 17% మంది, చేంజ్ కోరుకుంటున్న వాళ్ళు 35% మంది ఉన్నారు. సో వీటి మీద ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఉత్తరాఖండ్ ఎలా ఉండొచ్చు? 70 స్థానాల్లో బీజేపీ 42 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. 2022లో 47, 5 స్థానాలు తగ్గుతున్నాయి. బీజేపీ 42, కాంగ్రెస్ 25 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది ప్రస్తుతం 2026 ప్రకారం చూసుకుంటే. సో ఇక్కడ మళ్ళీ బీజేపీ 42 స్థానాలు కూడా ఎందుకు గెలుచుకునే అవకాశం ఉందంటే సీఎం దానీస్ ఇమేజు, యూసీసీ లెగసీ, ఇవన్నీ కూడా బీజేపీకి ఎడ్జ్ ఇస్తున్నాయి. హాఫ్వే మార్క్ 36 కొద్దిగా ఎడ్జ్ ఇస్తున్నాయి. కాంగ్రెస్ 2022 కన్నా పుంజుకుంది కానీ హాఫ్వే మార్క్ మాత్రం క్రాస్ కాలేదు. 19 నుంచి
తన సీట్స్ టాలీ 25 దాకా పెంచుకోగలదు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయి కనుక. ఇదంతా 2022 అసెంబ్లీ ఎన్నికలు. 2024 లోక్సభ ఎన్నికల్లో 5 ఎంపీ స్థానాలు ఉత్తరాఖండ్లో 5 ఉన్నాయి. 5 స్థానాలు బీజేపీ స్వీప్ చేసింది. ఆ రెండిటి రిజల్ట్స్ ప్లస్ ప్రస్తుతం గ్రౌండ్ రిజల్ట్స్ బట్టి చూసుకుంటే బీజేపీ ఉత్తరాఖండ్లో హ్యాట్రిక్ ఖచ్చితంగా కొట్టే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.